ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మన్మధుల్లా ఉన్నావు. మన్మధుడితో పోల్చకు. నాగార్జున గారి ఫ్యాన్స్ నా మీద తిరగబడతారు. అదేలే అన్నయ్య, గ్రీకు వీరుల్లా ఉన్నావు. నన్ను చూడాలన్న వంకతో నా ఫ్రెండ్స్ అంతా నిజానికి ఇంటికెందుకు వస్తారో తెలుసా? ఎందుకు? నిన్ను చూడ్డానికే. చెలమా, నీ మాట వింటుంటే నా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకో ఆకలేస్తుంది. పద భోంచేద్దాం. అన్నయ్యా, పద. చచ్చే వరకు మీరే నా భర్త అని భరిస్తాను. ఐ లవ్ యూ. ఏది ఏమైనా ఈరోజు నేను మేఘన కళ్ళల్లో కళ్ళు పెట్టి ఐ లవ్ యూ టూ అని చెప్పి తీరాలి. అవును, మేఘన ఇంటి కనిపించడం లేదు. ఇంకా ఆఫీస్కి రాలేదా? హలో. హలో మేఘన, ఎక్కడున్నావు? నేను ఆఫీస్ కిందున్నాను. నిన్న నేనేదో ఆవేశంలో అన్ని విషయాలు చెప్పేశాను. ఇంటికి వెళ్ళాక మీరేమంటారోనని భయం వేసింది. అస్సలు నిద్ర పట్టలేదు. మీకు మొహమెలా చూపించాలో నాకర్థం కావట్లేదు. మా అన్నయ్య ఇంట్లో ఉంటే ఆఫీస్కి ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతాడు. అందుకే ఆఫీస్కి రావాలా, ఇంట్లోనే ఉండాలా నాకర్థం కావట్లేదు. అందుకే ఆఫీస్కి దగ్గర్లో ఉన్న పార్కుకొచ్చాను. ఐఎమ్ వెరీ సారీ. దయచేసి నన్ను క్షమించండి. నా వల్ల తప్పయింది. భలే ఉన్నావు మేఘన. ఇందులో తప్పే ఉంది? ఒక అమ్మాయికి ఒక అబ్బాయి పైన ఇష్టం కలగడం సాధ్యం కదా. ఇంతకన్నా గొప్పగా చెప్పడం ఇంకెలా సాధ్యమవుతుంది? నువ్వు మనసులో ఏదీ దాచుకోకుండా చెప్పేస్తావు కదా, అది నాకు చాలా ఇష్టం. నీ దగ్గర అబద్ధాలుండవు, దాపరికాలుండవు, నాటకాలుండవు, డ్రామాలుండవు. అందుకే నిన్ను కళ్ళు మూసుకొని నమ్మేయచ్చు. మీ మాటలు విన్నాక నా మనసుకి కొంచెం హ్యాపీగా ఉంది. అయినా సరే ఆఫీస్కి రావాలంటేనే ఇబ్బంది. ఆఫీస్ దగ్గరలో ఉన్న పార్క్లో ఉన్నావు కదా, సరే అక్కడే ఉండు, నేనే అక్కడికి వస్తాను. ఓకే సార్. ఓకే, బాయ్. Is currently switched off. Please try after some time. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. క్లయింట్స్ అక్కడ వెయిటింగ్. టైం అవుతుంది. The subscriber is currently switched off. Please try after some time. ఈ మధ్య ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. అక్కడ మీటింగ్కి టైం అవుతుంది. ఒకవేళ సార్ అక్కడికి వచ్చారేమో చూద్దాం.
హలో, అన్నా ఎక్కడున్నా? ఇంటికి వెళ్తున్నా. మీకొక గుడ్ న్యూస్ ఉంది. ఏంటి గుడ్ న్యూసా? ఏంటది? హరిప్రసాద్ని ఇంటికి పిలిచి మత్తు మందు కలిపిన జ్యూస్ ఇచ్చి క్లోజ్ గా అతనితో ఫొటోస్ తీసుకోవాలనుకునే ఆలోచన ఫ్లాప్ అయ్యింది. అవును. స్వీట్ లో టాబ్లెట్స్ కలిపి అదే పని చేద్దామనుకుంటే అది కూడా ఫ్లాప్ అయ్యింది. కానీ ఐ లవ్ యూ అని ఒక్క బిస్కెట్ వేశాను. అది వినడానికి ది గ్రేట్ హరిప్రసాద్ పరుగెత్తుకుంటూ వస్తున్నాడు నా కోసం. వావ్, ఇది అమేజింగ్ న్యూస్ అంటే. నాకిదంతా తలుచుకుంటేనే నవ్వొస్తుంది. ఎంత ఈజీనా ఇతన్ని పడగొట్టడం? అమ్మాయి అందం చూడ్డానికి కొండ కూడా కరిగిపోతుంది అంటారు. కానీ ఇక్కడ నా కోసం ఆ హిమాలయమే కరిగిపోయింది. అదే ఆడదాని పవర్. ఆడదాని కోసం యుద్ధాలు జరిగిన చరిత్రలో ఎన్ని లేవు. రాజులు, మహారాజులు, చక్రవర్తులే ఆడదాని కోసం మట్టిలో కలిసిపోయారు. ఈ హరిప్రసాద్ ఒక లెక్క. మన కళ నెరవేరే సమయం వస్తుంది. ఎలాగైనా ఒప్పించి ఎక్కడికైనా దూరంగా తీసుకువెళ్ళమని అడుగు. ఏదైనా లాంగ్ డ్రైవ్ ట్రిప్ అన్నమాట. ఏకాంతానికి తీసుకుని వెళ్ళు. అయస్కాంతంలాగా అట్రాక్ట్ చేయి. అతను నీతో గడిపే క్లోజ్ మూమెంట్స్ని ఫోటోలు తీసుకో. అవే మన ఆయుధాలు. అప్పుడు వాడి జుట్టు మన చేతికొస్తుంది. కీ ఇచ్చిన బొమ్మలా మనం తిప్పినట్టు తిరుగుతూ ఉంటాడు. చెప్పినట్టు చేస్తాడు. ఆయన ఏ క్షణంలో అయినా వచ్చేస్తాడు. ఏం జరిగిందో నేనే నీకు కాల్ చేసి చెప్తాను, సరేనా? హాయ్. హాయ్. సారీ, నిన్న నేను మీకలా చెప్పకుండా ఉండాల్సింది. కామన్ మేఘన, ఒకరు మనసుకు నచ్చితే నువ్వంటే నాకు ఇష్టమని చెప్పడం తప్పు కాదు కదా. నిజం చెప్పాలంటే మొహమాటం లేకుండా, సిగ్గుపడకుండా మీరు నాకు నచ్చారు అని చెప్పావు చూడు, అది నీ నిజమైన మనసు. అలాంటి ధైర్యమున్న మనసు ఉండదు. అసలు నేనంటే ఎందుకు ఇష్టం నీకు? ఎందుకా? మీ మొహం మీద ఎప్పుడూ నవ్వుంటుంది. మీరు సంతోషంగా ఉంటారు. మీ చుట్టూ ఉండే వాళ్ళను కూడా సంతోషంగా ఉండేలా చూసుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలకి చాలా గౌరవమిస్తారు. నేను మగాన్ని, నా దగ్గర చాలా డబ్బులున్నాయని అహంకారం చూపించరు. అందరికీ హెల్ప్ చేస్తారు. ఎప్పుడు డౌన్ టు ఎర్త్ ఉంటారు. కాన్ఫిడెంట్గా ఉంటారు. సరదాగా మాట్లాడతారు. ఏ పని చేపట్టినా దాన్ని నీట్గా, నిజాయితీగా కంప్లీట్ చేస్తారు. అమ్మాయిల్ని చూసి ఊరికే పళ్ళెకిలించరు. అందరికీ కూడా హెల్ప్ చేస్తారు. మీరు చాలా చాలు. నా గురించి నాకు కూడా ఇంతగా తెలీదు. వదిలిపెడితే నా బయోగ్రఫీ బుక్కే రాసేలా ఉన్నారే.